తెలుగు రాష్ట్రాల్లో సృష్టి ఫర్టిలిటీ సెంటర్ అరాచకాలు బయటపడుతున్నాయి. రోజు రోజుకు సృష్టి సెంటర్ బాధితులు ఒక్కొక్కరిగా బయటకు వస్తున్నారు. తాజాగా ఇప్పుడు బిగ్ టీవీతో ఓ బాధితురాలు తన గోడను వెళ్లబోసుకుంది. తన చిన్న కుమారుడు చనిపోయిన తర్వాత మళ్లీ గర్భం దాల్చాలి అని అనుకున్నట్లుగా చెప్పారు. అయితే తనకు పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ జరిగిందని చెప్పినా పిల్లల్ని పుట్టిస్తామని నమ్మబలికించారని చెప్పింది ఆ యువతి. తన భర్త స్పర్మ్ తో తొడ భాగానికి ఇంజెక్ట్ చేశారని చెప్పిన బాధితురాలు ఇప్పుడు తన కాలు వాచిపోయిందని చెప్పడంతో చేతులెత్తేశారని కన్నీళ్లు పెట్టుకుంది. తనకు జరిగిన అన్యాయం ఇంకెవ్వరికి కూడా జరగకూడదని చెబుతున్న బాధితురాలితో మా ప్రతినిధి సాహిత్య ఫేస్ టు ఫేస్. సృష్టి ఐవీఎఫ్ సెంటర్ల బాధితులందరూ కూడా ఒక్కొక్కరిగా బయటికి వస్తున్నారు. ఏదైతే సికింద్రాబాద్ లో కేసు నమోదైన తర్వాత డాక్టర్ నమ్రతాని కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి ఇటు విజయవాడ కానీ వైజాగ్ ఇంకా ఇతరితర జిల్లాలలో కూడా ఒక్కొక్కరిని కూడా ఏదైతే బ్రాంచ్లు ఉన్నాయో ఆ బ్రాంచ్లకు సంబంధించిన బాధితులు బయటకు వస్తూ ఉన్నారు. ఇటువైపు మెడికల్ డిపార్ట్మెంట్ కూడా ఇప్పటికే తనిఖీలు నిర్వహించింది. అయితే ఏదైతే విజయవాడలో యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ బేబీ కేర్ సెంటర్ ని కూడా యూనివర్సల్ ఉమెన్ కేర్ గా వాళ్ళు రిజిస్టర్ చేపించిన పరిస్థితి. అక్కడ మా ఇంటి దగ్గర ఒక ఆమె చెప్పింది, నాగశ్రీ ఆమె పేరు ఏదో ఉంటే, అక్కడికి వెళ్తే మంచిగా చేస్తారు, వెళ్ళండి, పిల్లలు కలుగుతారు, అక్కడికి వెళ్ళండి అని చెప్పారు. ఇంక చెప్తే సరే అక్కడికి వెళ్దాం, నాకు 2 పిల్లలు అయితే ఒక బాబు రీసెంట్గా చనిపోతే మళ్ళీ పిల్లలు కావాలని వెళ్ళాము. వెళ్తే ఆపరేషన్ చేయించుకుందామని వెళ్తే మేడం కాడికి వెళ్తే మేడం చెప్పారు, ఆపరేషన్ రీకెనలైజేషన్ చేయించుకుందామని వెళ్తే మేడం అదైతే ప్రాబ్లమ్స్ వస్తాయమ్మా, మీకు ఐవీఎఫ్ చేయించుకోండి, మేమే పిండాలను తయారు చేసి గర్భసంచిలో పెడతాం, మీకు ప్రాబ్లం ఏమి ఉండదని చెప్పారు. సరే అని నేను ఐవీఎఫ్ అని నాకు తెలియదు, అసలు ఐవీఎఫ్ ఏంటో కూడా తెలియదు. అయితే ఎంతైతే మేడం అని అంటే, మేడం కరుణ మేడం లోపల ఉంటారు, ఆమెను అడిగితే 1,20,000 అయితే మ్యాక్సిమం చెప్పారు, 1,20,000 అయితే అని. మేము 1,20,000 కానీ సరే ఓకే అన్నాము. తర్వాత బయట ఉన్న మేడం ఏమో 1,50,000 అన్నారు. అదేంటి మేడం, ఆ మేడం 1,20,000 అన్నారు అంటే మీకు టెస్టులు వచ్చిన తర్వాత తెలిసిద్ది అని అంటే, తర్వాత మా ఆయన వచ్చి స్ప్రోమ్ ఇచ్చి ఆ టెస్టులు చేసిన తర్వాత మరి మీ ఆయన కణాలు తక్కువగా ఉన్నాయి కొంచెం అని ఫస్ట్ అంది. తర్వాత మేడం లోపల మేడం బాగానే ఉన్నాయి అన్నీ అంది. బయట మేడం ఏమో 1,50,000 అయితే అందులోనే మెడిసిన్స్ మొత్తం మీకు మెడిసిన్స్ అన్నీ 1,50,000లో అయిపోతాయి అమ్మ అంటే, 30 ఏళ్ళు పెరిగినా మా అక్క వాళ్ళు మేము అందరం మాట్లాడినా తగ్గలేదు. సరే బెడ్ వస్తే చాలు అనుకొని 1,50,000 ఓకే చేసుకొని వెళ్ళినాం. ఐవీఎఫ్ అంటే ఏంటో తెలియదు అని చెప్పినప్పుడు వాళ్ళు ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక సపరేట్ క్లాసెస్ అలాంటివి తీసుకుని చెప్పారా దీని గురించి ప్రత్యేకంగా? చెప్పారు. అంటే ఐవీఎఫ్ అంటే పిండ అంటే మా అండాలను ఏదో పెంచి లోపల తర్వాత మా ఆయన సిబ్బంది చెప్పారు, వాళ్ళే చెప్పారు, మేడమే చెప్పింది, సరితా మేడం అని ఒక మా మేడం చెప్పింది. చెప్తే సరే అని మేము దానికి వెళ్ళినాం. దానికి వెళ్తే డేట్ వచ్చిన 2వ రోజు రమ్మన్నారు. డేట్ వచ్చిన 2వ రోజు వెళ్తే ఏదో ప్రాసెస్ కింద నుంచి ఏదో ప్రాసెస్ చేసి లోపల పెట్టారు ఎగ్స్. ఇక తర్వాత నుంచి ఇంజక్షన్లు 6th డే నుంచి స్కానింగ్స్ అవన్నీ చేసి బాగానే ఉన్నాయి, లెఫ్ట్ సైడ్ ఏదో పెరగలేదు అని అన్నారు, బాగానే ఉన్నాయి అన్నారు. ఇక లాస్ట్ రోజు ట్రిగ్గర్ ఇచ్చే రోజు మత్తు ఇచ్చి ఆ ఎగ్స్ తీశారు. 3వ రోజు వెళ్తే గర్భసంచిలో నీరు ఉందన్నారు. ఆ గర్భసంచిలో నీరు తీయడానికి ఇంజక్షన్ ఏమో 6,000 అంట, మేడం వాళ్ళ ట్రీట్మెంట్ ఏమో 5,000 10,000 అయితే అన్నారు అదే రోజు. మరి ఆ 1,50,000లో కాకుండా మళ్ళీ ఎక్స్ట్రా 15,000 అయినాయి. ఇంకా అయితే సరే